అందరికీ నమస్కారము. పల్నాడు ప్రాంతంలో మాచర్లకు చెందిన ఒక ఒంటరి మహిళ ఇంట్లో ఉంటే ఒక కామాంధుడు ఇంటికి వెళ్లి కత్తితో బెదిరించి ఆమెకు కాళ్ళు చేతులు కట్టి అత్యాచారం చేయడం జరిగింది. దెబ్బలతో ఆమె రోధిస్తూ ఉన్నా పట్టించుకున్న నాదుడు లేదు. అలాగే చూసాం, అరవ శ్రీధర్ అనే జనసేన ఎమ్మెల్యే వల్ల అన్యాయం గురైన ఒక మహిళని నిన్న అరవ శ్రీధర్ అనుచరులు ఎంత దారుణంగా ఆమె మీద దాడి చేశారు. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అత్యాచార ఆంధ్రప్రదేశ్ గా మారిపోతూ ఉండే పరిస్థితి ఈ కూటమి పాలనలో మనం చూస్తూ ఉన్నాము. 22 నెలలైంది. రోజుకి ఎన్ని సంఘటనలు పేపర్లలో టీవీల్లో మనం చూస్తూ ఉన్నామంటే ఎంత దారుణంగా మహిళల భద్రత, ప్రజల భద్రత వీళ్ళు గాలికి వదిలేశారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా చెప్తూ ఉంటారు, మహిళల మీద ఎవరైనా చెయ్యి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అని. ఎంతమందికి ఇలాంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి కదా మహిళలకి. మరి ఎంతమందికి మీరు చివరి రోజు చేశారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే వాళ్ళ తాట తీస్తామని పదే పదే చెప్తూ ఉంటారు. మరి మీరు ఎంతమంది తాట తీశారు? మీ జనసేన ఎమ్మెల్యే అనుచరులు ఆ మహిళ మీద దాడి చేస్తే కనీసం స్పందించట్లేదే. మీ జనసేన ఎమ్మెల్యే ఒక మహిళను 5 సార్లు గర్భవతిని చేసి ఆమెకి అబార్షన్స్ చేస్తే కనీసం మీరు స్పందించలేదు. అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరి లోకేష్ గారైతే ట్వీట్స్ మీద ట్వీట్స్ పెడుతూ ఉంటారు మహిళల భద్రత కోసం. మరి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మీరెందుకు స్పందించట్లేదు? ట్వీట్స్కే మీరు పరిమితమా? మహిళా హోంమంత్రి అనిత గారి గురించి అయితే చెప్పనే అవసరం లేదు. చాలా డైలాగ్స్ చెప్తూ ఉంటారు. మా జగనన్నని తిట్టడానికి రోజు ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు, వ్యక్తిగతంగా తిడుతూ ఉంటారు. అసలు ఈ కూటమి అధికారంలోకి వచ్చాక మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని కూడా హోంమంత్రి అనిత గారు చెప్పారు. ఎక్కడమ్మా ప్రశాంతంగా నిద్రపోతున్నారు? ఇంట్లో ఉన్న ఈ రోజు రక్షణ లేని పరిస్థితి. ఆ మాచర్లలో మహిళ ఒంటరిగా జీవిస్తూ ఉంది. తన ఇంట్లో తాను ఉంటే వేరే దుర్మార్గుడు వచ్చి ఈ విధంగా అత్యాచారం చేశాడంటే, ఇంట్లో ఉన్నా కూడా ఈ కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు అంటే ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి పాలనలో ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, డీజీపీ గారు మహిళల భద్రత అనేది గాలికి వదిలేశారు. మహిళలకి భద్రత కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు అనే దానికి ఈ సంఘటనలు మరో ఉదాహరణలుగా నిలుస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళల రక్షణ కోసం దిశ అనే ఒక గొప్ప వ్యవస్థను తీసుకురావడం జరిగింది. మరి దిశ యాప్ అనేది ఈ కూటమి అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం అయిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే దిశ పోలీస్ స్టేషన్స్ ను కూడా నిర్వీర్యం చేశారు. ప్రతి సెక్రటేరియట్ పరిధిలో ఉన్న మహిళా పోలీసులు కూడా పని చేయకుండా, వాళ్ళు లేకుండా చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా జరుగుతూ ఉంటే ఇలాంటి సంఘటనలు రిపీటెడ్ గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ కూటమి పాలనలో మహిళల భద్రత అనేది గాలికి వదిలేయడం వల్ల, మహిళల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ కూటమి పాలనలో మహిళలకి ఇంట్లో ఉన్నా రక్షణ లేదు, బయటికి వెళ్లినా రక్షణ లేదు, స్కూల్కి వెళ్లినా రక్షణ లేదు, పని ప్రదేశంలో కూడా రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చాక ఒకవైపు మద్యం విచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి, మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 80-90 వేల బెల్ షాప్స్ ఈ రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పెర్మిట్ రూమ్స్ కి గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి. 24 గంటలు మద్యం దొరుకుతూ ఉంది. గంజాయి ఎక్కడ పడితే అక్కడ తయారు చేస్తున్నారు. గంజాయి విచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి. అలాగే డ్రగ్స్ డోర్ డెలివరీ జరుగుతూ ఉండే పరిస్థితి కూటమి పాలనలో చూస్తూ ఉన్నాము. దాని వలన వాటిని తీసుకొని ఇలాంటి కామాంధులు రెచ్చిపోయి ఈ విధంగా చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు అయితే తన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూడా కనీస చర్యలు తీసుకోలేదు. మహిళల భద్రత కోసం ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చారు. మీరు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎప్పటికైనా స్పందించండి. ఇలా స్పందించకుండా ఇలా నిమ్మకు నీరెత్తినట్టుగా మీరు కూర్చొని ఉంటే ఎలా? మహిళల రక్షణ ఎలా? ఈ రోజు మహిళల భద్రత కల్పించడంలో వైఫల్యం చెందారు, మహిళల రక్షణ గాలికి వదిలేశారు అనేది దేశవ్యాప్తంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చర్చ జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా మీరు కళ్ళు తెరవాల్సిందిగా కోరుతున్నాను.
ఇలాంటి మహిళల రక్షణని గాలికి వదిలేస్తే, ఇలాంటి అఘాయిత్యాలు రోజు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మహిళలు మీకు దగ్గరలోనే బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అమిత్ షా గారే స్వయంగా లేఖ రాయడం జరిగింది. 112 ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నంబర్ కాల్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు స్పందించే టైం 26 నిమిషాలు అనేసి. అంటే ఎంత దారుణం! దేశవ్యాప్తంగా ఆ స్పందించే టైం 18 నిమిషాలు ఉంటే మన పోలీసులు ఇంత లేట్ గా స్పందిస్తే మహిళలకి భద్రత ఎక్కడ దొరుకుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఈ రాష్ట్రంలో రోజుకి మహిళల మీద 3-4 అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. అలాగే రోజుకి 50-60 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి. ఎంతసేపు పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి మాత్రమే వాడుతున్నారు తప్ప మహిళల భద్రతకు, ప్రజల భద్రతకు వాడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవండి. ఈ అందరికీ నమస్కారం. ఆ సంబరంలోనే ఏదో కొంచెం మందు మీద ఉన్నాను. మందు మీద ఉంటే అయ్యన్న పాత్రుడు గారు కాలుకి దెబ్బ తగిలింది. ఆ దెబ్బ మీద నా కాలు పడ్డది. దానికి గురించి అయ్యన్న పాత్రుడు గారు నా మీద కోపడ్డారు. మాకేంటంటే చిన్నప్పుడు కానీ వాళ్ళ మేము మొదలుతున్నాం. చెరువులో 108 విగ్రహాలు శివుడి కడుతుంటే ఏదో బురద తల్లడానికి చూస్తున్నారు అయ్యసలు. ఇలాంటి రాజకీయాలు మీరు మాలాటంలో పెట్టకండి. మేము చిన్నప్పటిగా నుంచి వరాలధార గారు ఉన్న కానీ మేము అక్కడ మొదలుతున్నాం. మా అల్దారి బతికేవారు. అందు గురించి మీరు రాజకీయాలు పెట్టి మాలాటల్ని అడ్డు పెట్టి మమ్మల్ని భయానికి లాగొద్దు. ఈరోజు పండగ ఇలా జరిగిందంటే మరి నర్సీపట్నం మొత్తం, విజయవాడ ఏంటి, హైదరాబాద్ ఏంటి, విజయనగరం ఏంటి, శ్రీకాకుళం ఏంటి, అందరూ కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. నోకలతల పండగ కూడా, మరడం పండగ కూడా అయ్యన్న పాత్రుడు గారు బ్రహ్మాండంగా చేస్తారు. ఓ ఊళ్ళకెళ్ళి అందరూ కూడా చెప్పుకుంటారు. అలాంటి ప్రోగ్రాలు పెట్టారు అయ్యన్న పాత్రుడు గారు. మీరు అలాంటి రాజకీయాలు అడ్డు పెట్టి మీరు ఏదో బురదలని చూస్తున్నారు. మీరు ప్రజలకి ప్రజలు ఎవరు కూడా నమ్మరు. చింతకాయల ముంచాలు. నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్యకి ఈరోజు విశాఖపట్నం ప్రెస్ క్లబ్లో సంఘం ఉత్తరాంధ్ర ముఖ్య నాయకులతో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఎందుకంటే 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం, అలాగే 2024 ముందు 19 వరకు గత 5 ఏళ్ళలో ఏ విధంగా మత్స్యకారులు నష్టపోయారు అనే దానిపై మాట్లాడాలని మా నాయకులు ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి మరియు తూర్పుగోదావరి ఈ జిల్లాల నుండి ఈరోజు రావడం జరిగింది. అలాగే మా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు నడగొట్టి అర్జున గారు ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి రావడం జరిగింది. వారికి స్వాగతం. మిత్రులారా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులకి అంతవరకు ఏదైతే ఇది వేట నిషేధ సమయం, ఈ నెల 15 నుండి మళ్ళా ప్రభుత్వం మత్స్యకారుల్ని 60 రోజుల పాటు సముద్రంలో చేపల వేట చేయొద్దని, అందుకుగాను అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే కూటమి ప్రభుత్వం మత్స్యకార సేవలు అన్న పథకం ద్వారా ఒక్కొక్క మత్స్యకారుడికి డబుల్ బెనిఫిట్ ఇచ్చి, అంటే 10,000 20,000 రూపాయలు చేసి అందరు మత్స్యకారులకు కూడా ఈ పథకం వర్తింపజేశారు. అలాగే సముద్రంలో చేపల వేట చేస్తూ ప్రమాదవశాత్తు మరణించినటువంటి మత్స్యకార కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం నోటాగా ఇవ్వాల్సిన 5 లక్షల రూపాయలు ఇంతవరకు ఈ 20 నెలల కాలంలో కానీ అంతకుముందు గత ప్రభుత్వంలో ఏమైనా ఎక్స్గ్రేషన్ పెండింగ్ ఉన్న అన్నీ కూడా ఈ మధ్యనే మన రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసింది. ఎటువంటి బకాయిలు లేవు. అలాగే డీజిల్ సబ్సిడీ లీటర్కి 9 రూపాయలు ఇస్తామన్నారు. ఆ 9 రూపాయల చొప్పున
కూటమి ప్రభుత్వం 50 కోట్లు మంజూరు చేసి 35 కోట్ల రూపాయలు మత్స్యకారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అందుకని ప్రభుత్వానికి మా మత్స్యకార సంఘం తరపున, మత్స్యకార సమాజం తరపున ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం మన రాష్ట్రంలో జరుగుతున్న ఒక వింతైన పరిణామం. ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ పార్టీకి ఒక అధ్యక్షుడిగా ఉండి ఒకసారి ప్రతిపక్ష పార్టీగా, ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, ఆయన మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి, వాటి ప్రభావం సమాజం మీద ఎలా పనిచేస్తుంది అనే విషయాలు మీతో ఇప్పుడే మా సందీప్ అంటాడు ఏంటి బయట ఫీడ్బ్యాక్ ఈ మామిగను దాని మీద అంటే సార్ అందరూ ఏప్రిల్ 1 ఆయన పోటీ చేయడం కోసం చెప్పాడేమని చెప్పి అనుకుంటున్నారు. నాకు ఒక జర్నలిస్ట్ మిత్రుడు కూడా మార్నింగ్ మామూలుగా ఎట్లా ప్రెస్ అంటే అతను అన్నాడు, జోక్గా అన్నాడా సీరియస్గా అన్నాడు, మళ్ళీ నేను కన్ఫర్మ్ చేసుకోవాలి. సార్ మీరు ఎట్లా అనుకుంటున్నారు సార్, అది ఎప్పుడు ఫస్ట్గా ఆయన చెప్పింది, మళ్ళీ సాయంత్రం రేపు దానికి మళ్ళీ సాల్వ్ వస్తుంది సార్, ఎప్పుడు ఫస్ట్ పూర్తి చేయడానికి చెప్పాను తప్ప అది కాదని చెప్పి అంటాడు. అంటే ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడు కాబట్టి, ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక ప్రభుత్వంగా చేసిన వ్యక్తి, ఆ పార్టీ ప్రెసిడెంట్ అనే అతను ఒక అంశం మీద ఎన్నిసార్లు పిల్లి మొక్కలు వేయడం అనేది నాకు తెలిసి భారతీయ చరిత్ర కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ వ్యక్తి కూడా చేస్తుంటాడని అనుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు ఏదైనా